3వ అధ్యాయము 20-21 వచనాలు ఒకసారి చదివి సహాయం చేయండి. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలంగా సంఘములో తరములు సదాకాలము మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ మాట మీరు అనేక సార్లు విని ఉంటారు. ఏమని? అడుగుడి మీకు ఇయ్యబడును, తట్టుడి మీకు తీయబడును, వెదకుడి మీకు దొరుకును, అడుగు ప్రతి వానికి ధారాళముగా ఇచ్చే దేవుడు మన దేవుడు అని ఈ మాటలన్నీ అనేక సార్లు మన జీవితంలో మనం వింటూ ఉంటాం. నేను అంటున్నాను, ఈరోజు దేవుడు సిద్ధముగా ఉన్నాడు ఆయన బహుమానాలతో. ఈరోజు ఎంతమంది పొందుకోవాలని ఆశపడుతున్నారో ఆసక్తి గల ఈరోజు వాక్యాన్ని వినండి. మీ జీవితంలో దేవుడు ఆ బహుమానాలతో మిమ్మల్ని నింపునుగాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే పెద్దవారు ఒక మాట అంటారు, ఏమని? అడగండి అమ్మాయినా అని అంటారు. ఆ సామెత అట్లా ఉంచితే ఈరోజు దేవుని సన్నిధిలో ఉన్న నీ జీవితంలో దేవుడు అంటున్నాడు, మీరు అడిగితే మీరు అడుగు ప్రతి వాటిని మీకు నేను ఇస్తాను. ఎవరికి ఏది అవసరమో ఎవరికి ఏది అవసరమైనదో మీ అవసరము చొప్పున అడుగు వాటన్నిటికంటేను ఊహించే వాటన్నిటికంటేను చేయగల శక్తి గల దేవుడు నీవు నేను ఆరాధిస్తున్న దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ నువ్వు అడిగేది జరగక కొన్ని సంవత్సరాలు గడిచిపోయి ఉండొచ్చు. ఒక కార్యము నువ్వు చూడాలనుకుని ఆ కార్యమును చూడలేక అనేక దినాలుగా నీ జీవితంలో బాధపడుతున్నావేమో. దేవుడు ఈరోజు ఒక వాగ్దానపూర్వకమైన మాటను మీకు విడుదల చేస్తున్నాడు. ఈరోజు కోరుకోండి, మనస్ఫూర్తిగా నమ్మండి. నేను అడుగుతున్నాను అని విశ్వాసం కలిగి కోరుకోండి. మీరు అడిగినది యావత్తును దేవుడు మీకు దయచేయునుగాక. అది మీ కుటుంబంలోనైనా, మీ వైవాహిక జీవితంలోనైనా, మీ గర్భఫల విషయమైనా, మీ భూఫల విషయమైనా, మీ సమృద్ధి, మీకు అన్ని విషయములలో మీరు చేసే ప్రతి చేతి పనిలో, జాబులో, అన్ని విషయములలో దేవుడు మీకు దయచేయునుగాక. ఈరోజు నువ్వేం చేయాలి? ఆయనను మనస్ఫూర్తిగా అడగాలి. అడిగిన దానిని ఈరోజు నీవు నమ్మాలి, పొందుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు నేను అడుగుతున్నాను, పొందుకుంటున్నాను, పొందుకొని నేను వెళుతున్నాను. దేవునికి స్తోత్రం. అన్న విశ్వాసం కలిగి ఈరోజు మీరు అడగండి, ఆయన మీకు దయచేయునుగాక. ఏమండి, దేవుడు అడగకుండానే ఆదాముకి ఏమిచ్చాడు? అవ్వనిచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అవ్వ కావాలి, నాకు ఒక తోడు కావాలని దావీదు క్షమించాలి. ఆదాము అడగలేదు. అయినప్పటికీ దేవుడు తన అవసరతను ఎరిగి అవ్వను తన జతగా తన భార్యగా సగభాగముగా దేవుడు ఆదాముకు అనుగ్రహించిన తర్వాత కష్టం వచ్చింది, శ్రమ వచ్చింది. ఒక పాపము జరిగిన తర్వాత ఏమిటయ్యా ఆదాము ఎట్లా చేసావంటే ఆదాము ఏమి సమాధానం చెప్తున్నాడు? ఇదిగో నువ్వు ఇచ్చావుగా అని అంటున్నాడు. ఏమంటున్నాడు? నువ్వు ఇచ్చావుగా, ఆమె వల్ల ఇది జరిగింది. అప్పటి నుంచి దేవుడు ఒక ఆజ్ఞ పెట్టాడు. ఏమిటో తెలుసా? మీరు అడిగితే నేను ఇస్తాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మీరు ఏది అడుగుతారో అది మీకు. ఇది మానవుల నైజం ఏంటో తెలుసా? తప్పు చేసినా, ఏది జరిగినా, మన జీవితంలో ఏది మైనస్గా జరిగిందనుకోండి, ఎవరొకరి మీద నెట్టడానికి ప్రయత్నం చేస్తా ఉంటారు. ఆ దానిలో మన తప్పు ఏమైనా ఉందా, మన లోపం ఏమైనా ఉందా అని ఆలోచించడానికి ముందు ఎవరి వల్ల జరిగిందంటో, పలానా ఎదురొచ్చింది దానివల్ల జరిగిందంటావా, లేకపోతే పలానా వాళ్ళు ఇట్లా అన్నారుగా అది వచ్చిందంటావా అని ఆలోచిస్తూ ఉంటారు. నేను అంటున్నాను, హేతువు లేని ఏ శాపము నీ జీవితం మీద ఏలుబడి చేయదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే బిలాముతో దేవుడు అంటాడు, బాలాకుతో అంటాడు, ఏమని తెలుసా? వారు యెహోవా చేత ఆశీర్వదించబడిన వారు, వారిని శపించుటకు వారిని దీవెన తీయటము ఎవ్వరి తరము కాదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీరందరూ యెహోవా చేత ఆశీర్వదించబడిన వారు, ఆయన వాగ్దానముల చేత స్వతంత్రించబడిన వారు కాబట్టి మీ దీవెన తీయటం ఎవరి తరము? ఒకవేళ దీవెన కాకుండా శాపం ఏలుబడి చేస్తుందంటే నీలోనే ఏదో లోపం ఉంది, నీలోనే ఎక్కడో దేవునికి దూరం పెరిగింది, నీలోనే ఎక్కడో అపనమ్మకం స్టార్ట్ అయింది, నీలోనే ఎక్కడో దేవునికి ప్రార్థనలో టైం తగ్గింది, నీలోనే ఎక్కడో భక్తి జీవితంలో కాస్త వెనకడిగేసావు కాబట్టి ఆశీర్వాదాలకు దూరం అవుతున్నావు. కానీ ఏ హేతువైన లేని శాపము కూడా నీ జీవితాన్ని ఏమీ చేయదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
యోబు జీవితాన్ని నాశనం చేయటానికి పరలోకానికి వెళ్ళింది సాతాను పర్మిషన్ తీసుకోవటానికి. అవునా కాదా? ఎందుకనంటే అతని చుట్టూ దేవుడు ఏం చేశాడంట, తన ఆస్తి చుట్టూ, తన బిడ్డల చుట్టూ, తను కలిగిన దాని అంతటి చుట్టూ, యోబు చుట్టూ దేవుడు కంచె వేశాడు కాబట్టి దాన్ని తీయటం సాతాను వల్ల కూడా కాలేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి నీ జీవితంలో సాతాను క్రియలు ఏర్పాటు చేస్తున్నాయంటే, నీ జీవితంలో సాతానుకి చోటిచ్చావంటే, నీవు చోటివ్వబట్టే సాతాను నీ పైన అధికారం చూపిస్తూ ఉన్నాడు. ఈరోజు మొరపెట్టు, నువ్వు అడుగు, ఆ అధికారం నుంచి, ఆ కట్ల నుంచి యేసు నామములో విడుదల కలుగునుగాక. మీ చుట్టూ, మీ కుటుంబాల చుట్టూ, మీకు కలిగిన వాటన్నిటి చుట్టూ, మీ ఆరోగ్యం చుట్టూ దేవుడు తన కంచె వేయునుగాక. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సహజంగా ఆలోచించండి, ఈ లోకం ఇవ్వలేనిది దేవుడు మనకేమిస్తాడు? ఏమండి, ఈ లోకంలో మనం అడిగితే మన భర్త, భార్య, తల్లిదండ్రులు, సహోదరులు, బంధువులు, స్నేహితులు తీర్చలేనివి, ఇవ్వలేనివి దేవుడు ఇవ్వగలిగేవి ఏంటి అని నేను 3 మాటలు చెప్తాను. శ్రద్ధగా దేవుని మాటలు వినండి. ఈ లోకం ఇవ్వలేనిది దేవుడు ఇవ్వగలిగినది ఈరోజు నువ్వు అడగాలి, అది ఖచ్చితంగా దేవుడు నీకు ఇస్తాడు. అది ఏంటి? మొట్టమొదటి గంట ఆయన యొద్ద ఈ లోకము, ఈ లోక మనుషులు, ఈ లోక మన చుట్టూ ఉన్నవారు ఇవ్వలేనిది ఆయన వద్ద దొరికేది ఏంటో తెలుసా? నిజమైన ప్రేమ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన యొద్ద ప్రాముఖ్యంగా మనకు దొరికేది ఏంటో తెలుసా? ఆయన ప్రేమ మాత్రమే. ఈ లోకంలో ఏదైనా దొరుకుతుందేమో కానీ ప్రేమ ఈరోజు కొదువైపోయిందండి. భార్యాభర్తల మధ్య ప్రేమ కొదువైపోయింది, తల్లిదండ్రులకి బిడ్డల మధ్య ప్రేమ కొదువైపోయింది, లేకపోతే కుటుంబాల్లో ప్రేమ తక్కువైపోయింది, గొడవలు ఎక్కువైపోతున్నాయి. ఈ రోజుల్లో కుటుంబాల్లో ప్రేమ తగ్గిపోయి అసమాధానికి చోటిచ్చి ఆ కుటుంబాలు చీలిపోయే పరిస్థితులకు ఈరోజు వస్తున్నాయంటే దానికి కేవలము కారణం ఏంటి అంటే ప్రేమ వారి మధ్యలో లేక. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రేమ ఉంటేనంట ఎంత తప్పైనా ఒప్పులాగా కనిపిస్తుంది. నేను చిన్నప్పుడు ఈ పద్యం చదువుకున్నాను తెలుసా? మీకు అందరూ గుర్తుందా? ప్రేమ ఉన్న చోట ఏ దోషం కనిపించదంట. అదే ప్రేమ లేకపోతే అది దోషము కాకపోయినా, అది చిన్న తప్పైనా పెద్ద తప్పులాగా కనిపిస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నీ జీవితంలో ఆ ప్రేమ లేక నువ్వు ఏడుస్తున్నావేమో, ఆ ప్రేమ లేక నీ కుటుంబంలో అసమాధానం చోటు చేసుకుందేమో, ఆ ప్రేమ లేక ఒకవేళ భార్య భర్తల మధ్య అనేకమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నారేమో. నా దేవుని ప్రేమ నీ కుటుంబంలో కలుగునుగాక. అది ఈరోజు మీరు పొందుకొని వెళ్ళునుగాక. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఒక కుటుంబాల్లో మాత్రమే కాదండి, దేశాల మధ్య కావచ్చు, రాజ్యాల మధ్య కావచ్చు, ప్రపంచంలో ప్రేమ కొదువైపోయింది. ఎవరికి వారు స్వార్థం, ఎవరికి వారి కోపాలు, ద్వేషాలు, చిన్న చిన్న పగలు పెట్టుకొని ఆ పగలు కాస్త బీభత్సంగా మారిపోయి కుటుంబాలనేంటి, దేశాలనేంటి అల్లకల్లోలం చేస్తున్న రోజుల్లో మనం బ్రతుకుతున్నాం. అందుకే దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. ఈ లోకంలో ఎక్కడ లేనిది నా దగ్గర దొరికే ప్రేమ కొరకు ఈరోజు ఆయనను మీరు వేడుకోండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ప్రేమ కొరకు వేడుకోండి. ఆయన ప్రేమ మీ జీవితంలో ఒక నూతన క్రియను జరిగించునుగాక. చదవండి యోహాను సువార్త 16వ అధ్యాయము 26, 27 వచనాలు ఒకసారి చూడండి. యోహాను సువార్త 16, 26, 27. నా పేరు కడుగుదురు గాని మీ విషయమై నిన్ను తండ్రిని వేడుకొందునని మీతో చెప్పుటలేదు. మీరు నన్ను ప్రేమించి దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చిందని నమ్మితిరి గనుక తండ్రి తానే మిమ్మల్ని ప్రేమించుచున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందరూ సంతోషంగా చెప్దాం, హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి తానే మనల్ని, ఇక్కడ శిష్యులతో దేవుడు అంటున్నాడు, నేను ప్రత్యేకంగా మీ గురించి వేడుకొని అవసరం లేదు, కానీ మీరు నన్ను నమ్మారు, దేవుడు నన్ను పంపాడు అని విశ్వాసం కలిగి నన్ను వెంబడించాడు కాబట్టి తండ్రి మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు అంటే తండ్రికి మనకు ఒక మధ్యవర్తిగా ఉన్నాడు. మన పక్షమున మన విజ్ఞాపనలను తండ్రికి చేరవేసేవాడిగా. అమ్మ వింటున్నారా? వింటున్నారు కదా? ఇక్కడే ఉన్నారు కదా, మీ ఆలోచన అంతా ఇక్కడే ఉంది కదా.
దేవుడు మిమ్మల్ని దీవించును గాక. యేసు ప్రభు ఎలా ఉన్నాడంట? మన పక్షముగా మన విజ్ఞాపనలను, మన ఆశలను, మన కోరికలను, మన ప్రార్థనలను తండ్రికి చేరవేసేవాడి ఒక మధ్యవర్తిగా మనము చూస్తాం. హెబ్రీ పత్రికలో కావచ్చు, అనేక కొన్ని పత్రికల్లో ఆ వాక్యాన్ని దేవుడు లిఖించాడు. ఇక్కడ శిష్యులతో అంటున్నాడు, నేను ప్రత్యేకంగా మీ గురించి వేడుకొని అవసరం లేదు, ఎందుకంటే మీరు తండ్రిని నమ్మారు, నేను తండ్రి యొద్ద నుంచి వచ్చారని మీరు విశ్వాసం కలిగి ఉన్నారు, కాబట్టి తండ్రి తానే మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఈరోజు మిమ్మల్ని ప్రేమించుచున్న దేవుడై ఉన్నాడు. అవునా కదా? ఆయన ప్రేమిస్తున్నాడు కాబట్టి మనం ఇంకా జీవిస్తున్నాం. ఆయన ప్రేమిస్తున్నాడు కాబట్టి మనం ఇంకా బ్రతికి ఉన్నాము. ఆయన ప్రేమిస్తున్నాడు కాబట్టి మంచిగా ఆరోగ్యంగా జీవించగలుగుతున్నాము. ఆయన ప్రేమిస్తున్నాడు కాబట్టే ఈరోజు మనం దేవుణ్ణి ఆరాధించగలుగుతున్నాము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ రోజున ఈ ప్రేమ లేని వారు భూలోకంలో చాలా మంది ఉన్నారండి. ఈ ప్రేమను ఎరగని వారు కూడా చాలా మంది ఈ రోజు ఉన్నప్పటికీ నిన్ను నన్ను దేవుడు ప్రేమించి ఆయన ప్రేమను మనకు చూపి ఇంతగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తూ వస్తున్నాడు. నమ్మిన వారందరూ గట్టిగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. దైవజనులు ఎప్పుడు ఒక ఉపమానం చెప్పేవారు, మీకు గుర్తుందో లేదో. ఒకరోజు అంట ఒక ఇంటికి ఒక ముగ్గురు వెళ్ళి తలుపు కొట్టారంట. తలుపు కొట్టిన వెంటనే ఆ సహోదరి తలుపు తీసిన వెంటనే ముగ్గురు వ్యక్తులు ఆమెకి కనిపించారు. వెంటనే ఎవరయ్యా మీరు అని అడిగితే ఆ ముగ్గురు వ్యక్తులు నోరు తెరిచి అంటున్నారు, అమ్మ నా పేరు ప్రేమ, ఈమె పేరు ఆశీర్వాదం, అతని పేరేమో సమాధానము అని చెప్పేసి ముగ్గురు పేర్లు కూడా చెప్పారు. వాళ్ళు అన్నారంట, అయ్యా మరి ఇంట్లోనికి రండి కూర్చోండి అన్నప్పుడు ఆ యొక్క ముగ్గురులో ఒక వ్యక్తి అన్నాడంట, అమ్మ ఒక మాట, మేము అడుగు పెట్టాలంటే మా ముగ్గురులో ఒకరిని మాత్రమే నీవు ప్రేమను కోరుకుంటే మిగిలిన ఇద్దరు వెళ్ళిపోతారు, ఆశీర్వాదాన్ని కోరుకుంటే మిగిలిన ఇద్దరు, ఆరోగ్యాన్ని కోరుకుంటే, సమాధానాన్ని కోరుకుంటే మిగిలిన ఇద్దరు వెళ్ళిపోతారు, మీకు ఎవరు కావాలో ఒకరిని మాత్రమే మీరు కోరుకోండి. ఈ లోపున తన భర్త అన్నాడంట, అమ్మాయి మనకు ఆశీర్వాదం ఎంత కష్టపడిన కష్టం మిగట్లేదు కాబట్టి ఆశీర్వాదాన్ని కోరుకో అన్నాడంట. తన కుమార్తెలు వచ్చి అన్నారంట, అమ్మ ఆశీర్వాదం ఉంటే ఉండొచ్చు కానీ సమాధానం ఉండట్లేదు మన మధ్య, ఎప్పుడు మీరు గొడవలు ఇవే సరిపోతుంది కాబట్టి సమాధానాన్ని కోరుకో అమ్మా అని అన్నాడంట. ఈ యొక్క తల్లి ఏం చేసిందంటే ఆలోచించి ఆమె నోరు తెరిచి ఏం కోరుకుంది తెలుసా? అయ్యా ప్రేమ, మీరు మా ఇంటిలోకి అడుగు పెట్టండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎప్పుడైతే ఆ మాట చెప్పాడో ఆ ప్రేమతో పాటు ఆశీర్వాదము, సమాధానం కూడా అడుగు పెట్టింది. ఎందుకు? అదేంటయ్యా మీరు ఒక్కళ్ళే వస్తానన్నారుగా అని అంటే, ఒకవేళ నువ్వు ఆశీర్వాదాన్ని కోరుకొని ఉంటే మేము ఇద్దరము, ఒకవేళ సమాధానాన్ని కోరుకొని ఉంటే ప్రేమ ఆశీర్వాదము వెళ్ళిపోయేది. నువ్వు ప్రేమను కోరుకున్నావు కాబట్టి ఈ ప్రేమలోని సమస్త ఆశీర్వాదములు ఇమిడి ఉన్నాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ప్రేమలోని సమస్త ఆశీర్వాదములు మిళితమై ఉన్నాయి కాబట్టి ఆయన ప్రేమను ఈరోజు మీరు అడగండి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ప్రేమ ఈరోజు మీకు దొరుకును గాక. ఆయన ప్రేమతో ఈరోజు మీరు నింపబడి వెళ్ళును గాక. మరి ఆయన ప్రేమిస్తున్నాడు, మీరు అదే రీతిగా ప్రేమించగలుగుతున్నారా దేవుణ్ణి? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన ప్రేమిస్తున్నాడు. నువ్వు ప్రేమించకపోయినా, నువ్వు ఆయనను పూర్తిగా ఆరాధించకపోయినా, ఆయనకి ఇవ్వాల్సిన సమయాన్ని ఇవ్వకపోయినా, నువ్వు మొదటి స్థితి కంటే ఈ స్థితిలో ఒకవేళ కోల్పోయిన స్థితిలో, పడిపోయిన స్థితిలో ఉన్నప్పటికీ ఆయన ప్రేమిస్తున్న దేవుడిగా ఉన్నాడు. అయితే నేను అడుగుచున్నాను, అంత ప్రేమకు ప్రతిగా నువ్వు ఎంత ప్రేమను చూపిస్తున్నావు? ఒకసారి ఆలోచన చేయి. అందుకే పేతురుతో దేవుడు అంటున్నాడు, ఇదిగో పేతురు, వీరందరికంటే ఎక్కువగా నీవు నన్ను ప్రేమిస్తున్నావా? ఈరోజు దేవుడు నిన్ను కూడా సంగమా ఆ ప్రశ్న అడుగుతున్నాడు. నీ చుట్టుపక్కల ఉన్న వారందరికంటే ఎక్కువగా నీవు నన్ను ప్రేమిస్తున్నారా? మీరు మహిమా సంగమా, మీరు నన్ను ప్రేమిస్తున్నారని దేవుడు అడిగినప్పుడు మరి మీ సమాధానం ఏంటి? దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. పేతురు గారు అడిగినప్పుడు మొదట ఏమన్నాడు? బ్రహ్మాండంగా ప్రేమిస్తున్నానయ్యా అన్నాడు. మరలా అడిగాడు ప్రభు, పేతురు నీవు నన్ను నీకు తెలుసు కదా ప్రభువా నేను ప్రేమిస్తున్నానన్న సంగతి నీకు. ఇక మూడోసారి అడిగాడు, పేతురు నీవు నన్ను నిజముగానే. ఎప్పుడైతే ఆ మాట అంటున్నాడో తన గత జీవితం అంతా
ఎక్కడ 3 సార్లు అబద్ధం ఆడాడో, ఎన్నిసార్లు దేవుని దగ్గర తొందరపడ్డాడో, ఎన్నిసార్లు దేవుడు ఎప్పుడైతే అప్పగించబడ్డాడో, సిలువ వేయబడ్డాడో, ఇక సేవ వద్దు, పరిచర్య ఇది బ్రతుకొద్దు, ఆయనే లేకపోతే ఈ పరిచర్య ఎందుకు, పదండి మనం చేపలు వేసుకుందాం, మళ్ళీ చేపలు పడదామని చెప్పేసి చేపలకి వెళ్ళిపోయి వెనుదిరిగిన పరిస్థితులన్నీ ఒక్కసారిగా పేతురుకి గుర్తొచ్చి కళ్ళ నిండా కన్నీళ్లు కుక్కు అని అంటున్నాడు, అయ్యా నీవు సమస్తమును ఎరిగిన వాడువు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఎంతగా ప్రేమించినప్పటికీ అప్పుడప్పుడు నీకు నేను దూరమైన, నాకున్న విశ్వాసమును బట్టి, నాకున్న తొందరపాటును బట్టి, నేను చూస్తున్న ఈ లోకమును బట్టి, చూస్తున్న వీటి పరిస్థితులను బట్టి నీకు దూరమయ్యానే తప్ప నీవు నాకు ఎప్పుడు దూరంగా లేవు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ విషయం అతనికి ఎప్పుడైతే అర్థమైందో దేవుడు అంటున్నాడు, పేతురు ఇదిగో నీవు నా గొర్రెలను మేపు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీకు ఇచ్చిన ఆధిక్యతను నీవు కాపాడుకో, నీకు ఇచ్చిన అధికారంతో నీవు సేవన పరిచర్యను ప్రారంభించు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు నువ్వు ఎంతగా దేవుణ్ణి ప్రేమిస్తున్నావు ఒకసారి ఆలోచించు. ప్రేమించడం అంటే మందిరానికి వచ్చినంత మాత్రాన దేవుని ప్రేమించినట్లు, పాటలు పాడినంత మాత్రాన, పరిచర్య చేసినంత మాత్రాన దేవుణ్ణి ప్రేమించినట్లు కాదు. కానీ బైబిల్లో ఒక మాట ఉంటుంది తెలుసా, చదవండి. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 22వ వచనాన్ని ఒకసారి చూడండి. నీవు నాకు మొరపెట్టలేదు, ఇశ్రాయేలు నన్ను గూర్చి నీవు విసిగితివి కదా. 44, 1, 2, 3 వచనాలు కూడా చదివి సహాయం చేయండి. చాలండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సంతోషంగా చెప్దాం హల్లెలూయా. ఆయన శ్రేష్టమైన ప్రేమతో మనల్ని ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రేమించడం అంటే అర్థమేంటో తెలుసా? ఆయన ఆజ్ఞలను నీవు గైకొనుట. ఎవరైతే నా ఆజ్ఞలను గైకుంటారో వారు నన్ను ప్రేమించినట్లు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. నేను అంటున్నాను, ఆయన వాక్యానుసారంగా నువ్వు నిజంగా నడిచినట్లయితే నీవు ఆయనను ప్రేమిస్తున్నావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు అడుగుతున్నాను, చెప్పండి, మీరు నిజంగా దేవుణ్ణి ప్రేమిస్తున్నారా? ప్రేమిస్తున్నామనగా ఆయన వాక్యానుసారంగా, ఆయన వాక్యానికి లోబడి, ఆయన వాక్యంలో ఉన్నది ఉన్నట్లుగా మన జీవితం ఎప్పుడైతే నడుచుకుంటామో అప్పుడు నీవు నిజముగా దేవుణ్ణి ప్రేమించినట్లు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. యాకోబుతో దేవుడు అంటాడు, ఇదిగో యాకోబు, నీవు నాకు ప్రార్థన చేయటము మానేసావు, నువ్వు నన్ను గూర్చి విసిగావయ్యా అని అంటున్నాడు. యాకోబు అంటే దేవుని బట్టి విసిగిపోయాడు, వేసారిపోయాడంట. ఇంత కష్టపడ్డాను, నాకేదండి ఆశీర్వాదం అంటున్నాడు. 20 సంవత్సరాలుగా నేను కొలువు చేశాను, ఎండనక వాననక కష్టపడ్డాను, కానీ నా జీవితంలో ఆశీర్వాదాలు ఉన్నాయి, కానీ వాటి నెరవేర్పును నేను చూడలేకపోతున్నాను. ఏమండి అని చెప్పంట ప్రార్థన మానేసి దేవుని మీద విసకటం మొదలుపెట్టాడంట. దేవుడు అంటాడు, ఇదిగో యాకోబు, నీవు నన్ను విసిగావు కదా, నీవు నాకు ప్రార్థన చేయటము మానివేశావు కదా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా అని చెప్తూ అంటాడు, ఇదిగో నీ పాత జీవితంలో జరిగిన పాపములన్నింటినీ నేను జ్ఞాపకం చేసుకోను. ఈరోజు నాకు దగ్గరికి ఈరోజు నీవు రా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అవునండి, 20 సంవత్సరాలు ప్రార్థనను మర్చిపోయాడు, 20 సంవత్సరాలు దేవుని వాగ్దానాలు మర్చిపోయాడు, 20 సంవత్సరాలు దేవుని భక్తిని మర్చిపోయాడు, 20 సంవత్సరములు కొలువు చేస్తూ ఆ ప్రేమలో పడిపోయి లోక ప్రేమను ఆశించి, ఆ తన రాహేలు ప్రేమను ఆశించి అక్కడ కొలువు చేసుకుంటూ దేవునికి దూరం అయిపోయి కష్టపడిన ఆ కష్టజీతమును అనుభవించలేక ఎన్నో శ్రమల్లో నిందలు అనుభవిస్తున్న ఈ యాకోబు అంట ఒక్క రాత్రి ప్రార్థించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏం చేశాడంట? ఒకే ఒక్క రాత్రి ప్రార్థించగా ఆ కన్నీటిని చూచిన దేవుడు అతని జీవితాన్ని మార్చేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు ఎంత పాపమైనా కావచ్చు, ఎంత ద్రోహి, ఎంత దూరంగా వెళ్ళినప్పటికీ నా దేవుని ప్రేమ నిన్ను వెంబడిస్తూనే ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఇశ్రాయేలు పక్షముగా అంట ఆయన వెంబడించిన బండలాగా ఉన్నాడంట. ఎలా ఉన్నాడు?
ఎవరున్నాడు? ఆ బండ క్రీస్తే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ బండ అంట వారికి ఆహారమైన ప్రతిసారి ఆహారం ఇస్తుందంట, దాహమైన ప్రతిసారి దాహం ఇస్తుంది. వారికి ఏది కావాలో ప్రతి అవసరతను వారికి తీరుస్తూ ఐగుప్తు దేశము నుంచి నడిపిస్తూ వస్తూ ఉంటే ఎన్ని సొరిగారండి ఇశ్రాయేల్ ప్రజలు, ఎంత విరుద్ధంగా లేచారు, ఎంత తిరుగుబాటు చేశారు. అయినప్పటికీ ఆయన వారిని వెంబడిస్తూనే, నీవు విడిచిపెట్టిన ఆయన విడిచిపెట్టే దేవుడు, నీవు దూరమయ్యే దేవుడు. ఒకరోజు నువ్వు ప్రార్థన మానేసినప్పటికీ నీ కొరకు ఆయన కావలిగా ఉన్న దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఎక్కడ పడిపోయి ఎక్కడ దూరం అయిపోయావో ఒకసారి సరి చేసుకొని ఆయన ప్రేమ కలిగి ఈరోజు మీరు జీవించునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన శ్రేష్టమైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నాడు. నీవు కూడా అదే ప్రేమ కలిగి ఆయన ప్రేమించగలిగిన వాడిగా మార్చబడునుగాక. ఆమేన్. ఈరోజు చూడండి, మన పిల్లల్ని ఎంత ప్రేమిస్తామో తిరిగి మనల్ని ప్రేమిస్తారు ఒక వయసు వరకు. ఆ తర్వాత నిజం చెప్పలేము. అందుకే అంటారు పెద్దలు ఏమని తెలుసా, పిల్లల్ని కన్నావు కానీ వారి రాతలు మేము కన్నావా అండి అని అంటూ ఉంటారు. ఈరోజు నీ లోక ప్రేమకు గ్యారెంటీ, నీ భర్త ప్రేమ శాశ్వత కాలంగా ఉంటుందని గ్యారెంటీ, నీ భార్య ప్రేమ, నీ బంధువుల ప్రేమ, స్నేహితుల ప్రేమ, బిడ్డల ప్రేమ ఉంటుందని గ్యారెంటీ లేదు. కానీ ఒకే ఒక గ్యారెంటీ కలిగిన ప్రేమ ఏదైనా ఉందంటే మన యేసయ్య ప్రేమ మాత్రమే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన ప్రేమ అంట మన స్థితిని చూడదంట, ఆయన ప్రేమ మన గతిని చూడదంట, ఆయన ప్రేమ మన స్థాయిని చూడదంట, ఆయన ప్రేమ మన దగ్గర నుంచి లాభాన్ని ఆశించదంట. కానీ ఏ లాభము ఆశించని స్థితిని, గతిని, స్థాయిని చూడని ప్రేమ ఏదైనా ఉందంటే మనం ఆరాధిస్తున్న దేవుని ప్రేమ మాత్రమే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంత నిస్వార్థమైన ప్రేమకి మరి ఎంత ప్రతిఫలం అందుతుందో ఒకసారి ఆలోచన చేయి. ఇంకొక విలువైన మాట చెప్పనా, జాగ్రత్తగా వినండి. ఈ ప్రేమ అనే ఈ రెండు అక్షరాలతో అంట ఈ లోకంలో పెద్ద సంపాదన, గొప్ప బిజినెస్ జరుగుతుంది. అవునా కాదా? ఈ ప్రేమ అనే రెండు అక్షరాలు అడ్డు పెట్టుకొని అది పువ్వులే కావచ్చు, గ్రీటింగ్ కార్డులే కావచ్చు, అనేకమైనటువంటి విధాలుగా కావచ్చు, వస్త్రాలు కావచ్చు, ఏమండి తీసే కోట్లు, సినిమాల దగ్గర వరకు కొన్ని కోట్లను సంపాదిస్తున్నారు. అవునా కాదా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రేమ అనే రెండు అక్షరాలతో కోట్లను సంపాదించేవారు చాలామంది ఉన్నారు. కానీ ఈ ప్రేమ కోసం బలైన వాడు ఎవరైనా ఉన్నారంటే మన యేసయ్య మాత్రమే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ప్రేమను రాసి సంపాదించే వాళ్ళు ఉన్నారు, ఈ ప్రేమను బొమ్మగా తీసి సంపాదించిన వారు చాలామంది ఉన్నారు. కానీ ప్రేమ కొరకు బలయ్యి ఆయన ఏం సంపాదించాడు ఒకసారి ఆలోచించు. నీ కొరకు బలయ్యి నిన్నే సంపాదించుకోలేకపోతున్నాడు, నీ ప్రేమను సంపాదించుకోలేకపోతున్నాడు, నీ ప్రార్థన సమయాన్ని సంపాదించుకోలేకపోతున్నాడు, నీ నమ్మకత్వానికి ఆయనకి నువ్వు ఇవ్వలేకపోతున్నావు, నీ యథార్థతను ఇవ్వలేకపోతున్నావు. అందుకే అంటాడు యెషయా గ్రంథంలో 1వ అధ్యాయంలో, ఇదిగో ఆకాశమా భూమి సృష్టి ఒక్కసారి ఆలకించండి, నేను నా బిడ్డల్ని కన్ని పెంచి పెద్ద చేసి గొప్పవారిని చేస్తే ఈరోజు నా మీద తిరగబడుతున్నారని చెప్పి సృష్టితో తన బాధను పంచుకుంటున్నాడంట దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరూ ఇటు చూడండి, ఏమంటున్నాడు? నేను పెంచి పెద్ద చేసి వారిని గొప్పవారిని చేస్తే వారు నన్ను విడిచిపెట్టి నా గుండెల మీద తన్ని నాకు దూరమైపోతున్నారు. ఎద్దు తన కామంది నెరుగును, గాడిద తన సొంతమాని దొడ్డుకు తెలుసుకుని, కానీ నా ప్రజలకు తెలివి లేదు, వారు యోచించటం లేదు. వారు అరికాలు మొదలుకొని తన్నెత్తి వరకు కూడా పుళ్ళుతో ఉన్నారు, గాయాలతో ఉన్నారు. అయినప్పటికీ నా దగ్గరికి వారు కనీసం వారి గాయాలను కట్టేవారు లేరు, ఆ గాయాలకి మెత్తన చేసేవారు లేరు, బాగున్నావా అని పలకరించేవారు లేరు, ప్రేమ చూపించేవారు లేరు, వారి గాయాన్ని కట్టగలిగిన వారు లేరు. అయినప్పటికీ వారు నాకు దూరంగానే ఉంటున్నారు. వారు ఎప్పుడు వస్తారో, వారిని ఎప్పుడు ఆదరిద్దామో, ఎప్పుడు వారి గాయములు కడదామో, ఎప్పుడు వారి జీవితాలను బాగు చేద్దామో అని చెప్పి ఆయన రెండు చేతులు మన కొరకు చాపి ఉన్న దేవుడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున లోకం అంతేనండి, మోసం చేసే మనుషులు నమ్ముతుంది కానీ మన జీవితాన్ని బాగు చేసే దేవుణ్ణి మాత్రం విశ్వాసం ఉంచరు చాలామంది. ఎన్ని వాక్యాలు విన్నా, ఎన్ని ప్రసంగాలు విన్నా దేవుని ప్రేమ వారి జీవితాలకు అర్థం కాదు. దేవుని ప్రేమ ఏం త్యాగం చేస్తున్న వారికి, దేవుని ప్రేమ వల్ల వచ్చే ఆశీర్వాదాలంటూ వారికి ఈ చూస్తున్న లోకము, నిమిషం మాత్రం ఉండి నిమిషంలో ఆవిరయ్యే ఈ లోకము, ఈ కోరికలు, ఈ యొక్క ఆకర్షణీయమైన వాటిని
గ్రహిస్తారు తప్ప శాశ్వతమైన దేవుని ప్రేమను మాత్రం గ్రహించలేని స్థితిలో ఈరోజు లోకం ఉంది. అందుకే దేవుడు ఈరోజు మీతో మాట్లాడుతున్నాడు. 2 చేతులు జోడించి చెప్తున్నాను, దేవుని ప్రేమకు ఈరోజు మీరు ప్రాప్తులగుదురుగాక. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన ప్రేమను పొందుకోవటమే కాదండి, మన ప్రేమ ఏంటో దేవునికి చూపించాలి. ఇంకొక గొప్ప మాట చెప్పనా, ఒక భక్తుడంట దేవుడిని అడిగాడంట, యేసయ్యా ఈ లోకం అంతట్లో నీ భాగం ఏంటి అని అడిగాడంట. ఏమిటంటండి, ఈ భూమిలో ప్రతిదీ నువ్వు సృష్టించావు. ఈ భూమిలో చాలా విలువైన వస్తువులు ఉన్నాయి, వజ్రాలు ఉన్నాయి, వైడూర్యాలు ఉన్నాయి, బంగారం ఉంది, అన్నీ ఉన్నాయి. ఈ భూమి అంతట్లో నీ భాగం ఏంటయ్యా అని అంటే దేవుడు అంటున్నాడు, నా ప్రజలే, నా స్వాస్థ్యమే, నేను సృష్టించిన ఈ జనమే నా స్వాస్థ్య భాగమై ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోకంలో విలువ గల వాటిని, ఈ లోకంలో మంచి ఆకర్షణీయమైన వాటిని, ఈ లోకంలో శ్రేష్టమైన వాటిని విడిచిపెట్టి ఎందుకు పనికిరాని, అవునా కాదా? ఈ రోజు ఉంటామో, ఎప్పుడు పోతామో, ఎప్పుడు ఉంటామో, మన జీవితంలో ఎప్పుడు ఏం జరుగుతుందో కూడా మనకి ఒక మాట చెప్పమంటారా, మనం తీసుకునే ప్రతి వస్తువుకి గ్యారంటీ ఉంటుంది, అవునా కాదా? ప్రతి చిన్న వస్తువుకు గ్యారంటీ ఉంటుంది, కానీ మనిషి జీవితానికి గ్యారంటీ లేదు. అంత తుచ్చమైన జీవితాన్ని అనుభవిస్తున్న మననంట ఆయన భాగముగా ఆయన ఎంచుకున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఒక్కసారి ఆయన ప్రేమను జ్ఞాపకం చేసుకో. ఈరోజు ఒక్కసారి ఆయన ప్రేమను జ్ఞాపకం చేసుకొని, ఇప్పటి వరకు వేటినో చూసి దేవుని ప్రేమకు దూరం అయిపోయావేమో, యాకోబు వలె దేవుని ప్రార్థించడం మర్చిపోయావేమో, విసిగిపోతున్నావేమో నీ పరిస్థితులను చూసి. ఇంకా దేవుడు నా జీవితంలో కార్యం చేయడేంటి, ఆయన నిజముగా నన్ను ప్రేమిస్తే ఈ శ్రమలో నేను ఎందుకున్నాను, నిజముగా నన్ను ప్రేమిస్తే ఈ కష్టములు నేను ఎందుకు ఎదుర్కొంటున్నాను, నిజముగా ఆయన ప్రేమ నిజమైనదైతే ఈ శ్రమల మార్గముగా నేను ఎందుకు వెళ్తున్నాను అన్న స్థితిలో, అయోమయంలో, కలవరాల్లో, అపనమ్మకంలో జీవిస్తున్నామేమో. ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు, వాటిని విడిచిపెట్టు. ఆయన ప్రేమ శ్రేష్టమైన ప్రేమ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎప్పుడు నీకు ఏది అవసరమో, ఎప్పుడు నీకు ఏది ఇవ్వాలో ఆయన చిత్తములు ఆయన ముందుగానే ఏర్పాటు చేసి ఉంచాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీవు చేయాల్సింది ఏంటో తెలుసా, ఓరక నిలుచుండి ఆయన వైపు చూసి ప్రార్థించడం మాత్రమే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీవు ఓరక నిలుచుండి విశ్వాసం కలిగి ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో ఆయన చేయవలసిన కార్యాలు ఆయన చేసుకుంటూ వెళతాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. విన్సెంట్ వచ్చి, అమ్మ నాకు బైక్ కావాలి, పలానా బైక్ కొనిపించి అన్నాడు అనుకోండి, నేను కొనిపెడతానా? మాట్లాడండి. మీరు మీ పిల్లలకి కొంచెం అంత వయసు పిల్లలకి పెద్ద పెద్ద బైకులు కొనిపెట్టమంటే కొనిపెడతారా? ఎందుకు? కింద వాటిని ఉపయోగించిన వాడికి తెలియదు, అవునా కాదా? వాటిని ఉపయోగించే జ్ఞానం వాడికి, ఇంకా ఆ జ్ఞానం వాడికి వచ్చినప్పుడు వాడు అడగక ముందే వాళ్ళకి మేము కొనిస్తాం. అలాగే నీకు ఒక పరిస్థితి, ఒక ఆశీర్వాదం, ఒక దీవెన నీ పైన కుమ్మరించాలి అని అంటే దానికి యోగ్యుడిగా నీవు మార్చబడాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ యోగ్యత ఎప్పుడైతే వస్తుందో నీవు అడగక మునిపే, ఏమిటంట, నీవు అడగక మునిపే, నీ ఎందుకు తెలుసు, ఆల్రెడీ ప్రార్థించి ఉంచావు కదా, అప్లికేషన్ పెట్టావు కదా దేవుని దగ్గర. అప్లికేషన్ దేవుడు అప్పుడు ఏం చేస్తాడంట, సైన్ చేస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అతి కృప దేవుడు మీ జీవితంలో జరిగించునుగాక, అతి కృప దేవుడు మీ జీవితంలో ఇచ్చునుగాక. ఆయన దగ్గర దొరికేది ఏమిటండి, ప్రేమ, నిజమైన ప్రేమ. మనం ప్రేమించకపోయినా, మనము దూషించిన, ఎన్నిసార్లు దూరం అయినప్పటికీ ఆయన మనల్ని ప్రేమిస్తున్న దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. నన్ను ఎన్నుకున్న ప్రేమ, నేను ఎరుగక ముందే ఏర్పరచుకున్న ప్రేమ, నేను పుట్టక మునుపే ప్రేమ, నేను ఎరుగక ముందే పట్టుకున్న ప్రేమ, పడిపోతుంటే పట్టుకున్న ప్రేమ, తన కృపలో నన్ను దాచుకున్న ప్రేమ, నే పడిపోతుంటే పట్టుకున్న ప్రేమ, తన కృపలో నన్ను దాచుకున్న ప్రేమ, ప్రేమ, యేసయ్య ప్రేమ, ప్రేమ, యేసయ్య ప్రేమ,
ఈరోజు దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఒకసారి ఆయన ప్రేమను జ్ఞాపకం చేసుకొని నువ్వు కూడా అదే ప్రేమతో ఆయన ప్రేమించగలిగినట్లయితే ఆయన ప్రేమలో ఉన్న ఆశీర్వాదములన్నీ నీ పైన ఆయన కుమ్మరించునుగాక. రెండవదిగా ఏది అడగాలంటే మనము నీ ఫలమును ఆయన దగ్గర దొరికేది ఏంటంటే నీ ఫలమును స్థిరపరచగలిగిన కృప ఆయన దగ్గర ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన చేసే గొప్ప కార్యం ఏంటో తెలుసా? నీ ఫలములను స్థిరపరుస్తాడు. ఈరోజున చాలామంది వరాల కొరకు ప్రార్థిస్తారు. అయ్యా నన్ను దర్శన వరంతో నింపండి, ప్రవచన వరంతో నింపండి, స్వస్థత వరంతో నింపండి, అనేకమైన వరాల కొరకు ప్రార్థిస్తాను. కానీ మరి ప్రాముఖ్యంగా నువ్వు ప్రార్థించాల్సింది ఏంటో తెలుసా? ఫలముల కొరకు నువ్వు ప్రార్థించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వరాలు ఉన్నవాడైనా పడిపోతాడేమో కానీ ఫలాలు ఉన్నవాడు ఎందుకయ్యానంటే, అందుకే దేవుడి దగ్గరకు వచ్చి కొంతమంది, అయ్యా నీ నామమును మేము అద్భుతాలు చేయలేదా, నీ నామమును మేము ప్రవచించలేదా, నీ నామమును మేము ఎన్నో కార్యాలు జరిగించలేదా అని అంటే ఆయన అంటాడు, మిమ్మల్ని నేను ఎప్పుడూ చూడలేదు. క్రియలు లేని భక్తి మృతము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అతి ఫలమును మీ జీవితంలో దేవుడు స్థిరపరచునుగాక. ఎన్ని ఫలములండి మనకి? 7 కాదా? 7గా 7 ఫలములు. అవునా? మాట్లాడండి, అనుకున్న వారు చెప్పండి. 7 అనుకుంటా. మంచిది. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. హల్లెలూయా. ఎన్ని ఫలములు? 9 ఫలములు. ఈ 9 ఫలములు మీ జీవితంలో దేవుడు స్థిరపరచునుగాక. ఏమిటవి? ఆశ, నిగ్రహము, విశ్వాసము. ఏమో అభిమానులు అంటున్నారు కొంతమంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ ఫలములను మీ జీవితంలో దేవుడు ఏం చేస్తాడంట? స్థిరపరుస్తాడు. చదవండి యోహాను సువార్త 15వ అధ్యాయము 16వ వచనాన్ని ఒకసారి చదివి సహాయం చేయండి. మీరు నన్ను ఏర్పరచుకోలేదు, మీరు నా పేరిట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచి ఉండుటకును నేను మిమ్మును చాలండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీరు ఫలించుటకును ఆ ఫలము నిలిచుండుటకును దేవుడు ఈరోజు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. హల్లెలూయా. ఫలమును చాలా మంది పొందుకుంటారు. సంతోషం చాలా మందికి ఉంటుంది కానీ అది నిలిచి ఉండదు. ఆరోగ్యం చాలా మందికి దేవుడు ఇస్తాడు కానీ అది నిలిచి ఉండదు. ఆశ, నిగ్రహం చాలా మందికి ఉంటుంది కానీ అది నిలిచి ఉండదు. విశ్వాసం చాలా ఉంటుంది కానీ విశ్వాసులే కానీ అది నిలిచి ఉండదు. దేవుడు అంటున్నాడు ఈరోజు మీరు అడగాలి ఏమని తెలుసా? అయ్యా నీవు నాకు ఇచ్చిన ఫలము మేము ఫలించి దానిలో మేము నిలిచి ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అతి కృపను దేవుడు మీకు దయచేయునుగాక. హోషేయ గ్రంథము 10వ అధ్యాయము 12వ వచనాన్ని ఒకసారి చదివి సహాయం చేయండి. హోషేయ గ్రంథము 10వ అధ్యాయము 12వ వచనం. నీతి ఫలించినట్లు మీరు విత్తనము వేయండి, ప్రేమను కోత మీరు కోయిడి. యెహోవాను వెతుకుటకు ఇదే సమయము గనుక ఆయన ప్రత్యక్షమై మీ మీద నీతి వర్షము కురిపించినట్లు ఇది వరకెన్నడును దున్నని బీడు భూమిని దున్నుడి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సంతోషంగా చెప్తాం. హల్లెలూయా. ఈ ఫలము నీ జీవితంలో స్థిరపడాలి అంటే ఈరోజు నువ్వు ఎండిపోయిన భూమిని దున్నాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నీ మోకాళ్ళతో నీ భూమిని దున్నాలి. నీ కన్నీటితో ఆ భూమిని తడపాలి. ఆ వాక్యమును నీవు ఏదైతే భుజించావో, ఈరోజు ఈ వాక్యాన్ని భుజిస్తున్న నీవు ఈ వాక్యమును పలికి వాటిని ఎప్పుడైతే ఎరువుగా వేస్తావో నీ జీవితము, నీ యొక్క కుటుంబము ఫలిస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. వేటితో దున్నారంట?
నీ మోకాళ్ళతో ఈరోజు నీ భూమిని దున్ను. అంతకు మించినటువంటి గొప్ప ఏరు, అంతకు మించినటువంటి ఔషధము, మెడిసిన్ ఏది లేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీ మోకాళ్ళ జీవితమే నీ ఆత్మీయ జీవితానికి, నీ శారీరక జీవితానికి ఆశీర్వాదకరంగా మారుతుంది. ఎంత మోకరించి కన్నీటితో దున్నుతావో అంత పంటను నీవు చూస్తావు. అంతకు మించి 2 అంతల పంటను నీవు చూడగలుగుతావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు ఎంతమంది మోకాళ్ళు చచ్చుబడిపోయినాయో, యేసు నామములో మీ మోకాళ్ళలో బలం వచ్చునుగాక. మీ మోకాళ్ళు మోకరించి దేవుని సన్నిధిలో దున్నే కృపను దేవుడు మీకు దయచేయునుగాక. ఈ జీవితంలో ఫలభరితమైన ఆశీర్వాదాలు మీరు చూచుదురుగాక. ఆమేన్, హల్లెలూయా. ప్రార్థన అంటే చాలా మందికి ఎంత ఇసుకో. ప్రార్థన అంటే ఎక్కడ లేని నొప్పులు వస్తాయి. ప్రార్థన అంటే ఎక్కడ లేని ఆయాసం వస్తుంది. ప్రార్థన అంటే ఎక్కడ లేని పనులన్నీ అప్పుడే గుర్తొస్తాయి. 1 గంటలో ప్రార్థన చేసుకుందాం అనుకుంటారా, ఈలోపు ఏదో ఒక పని వచ్చింది. ఏమండి, ఒక గంటకి ప్రార్థన చేసుకుందాం అనుకుంటారా, ఈలోపు ఏదో ఒక అనారోగ్యము, ఇంకా అనారోగ్యం బాలేదుగా, దేవునికి నా స్థితి తెలుసుకండి అని చెప్పి దుప్పట కప్పుకొని పడుకుంటారు. ఇక ఆ రోజుతో ప్రార్థన, ఆ రోజుతో దున్నే కార్యక్రమము, ఇక ఎన్ని రోజులు ఇది? అందుకే బీడుబారిపోయిన భూములు, అందుకే మోడిబారిపోయిన స్థితిలో ఉన్నారు. దేవుడు అంటున్నాడు, ఈరోజు బీడుబారిపోయిన భూములను మీరు దున్నండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. నీతి అనే విత్తనమును దానిలో వేయండి. ప్రేమ అనే పంటను ఈరోజు మీరు కొయ్యండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎప్పుడైతే పంటను కోస్తాడో ఆయన వర్షము మీ పైన కుమ్మరించునుగాక, ఆయన ఆత్మను మీ పైన కుమ్మరించునుగాక, ఈ ఫలము నిలిచి ఉండునుగాక. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు అంట ఐగుప్తు దేశం నుంచి ఒక ద్రాక్షవల్లిని తెచ్చాడంట. ఎక్కడి నుంచి? ఐగుప్తు దేశం నుంచి. ఎలా తెచ్చాడు తెలుసా? ప్రేమగా తెచ్చాడు. ఎక్కడి నుంచి? ఐగుప్తులో శాపములో, పాపములో ఉన్నటువంటి దానిని, ఇక ఆ శాపములో ఈ మొక్క ఉంటే దాని జీవితం నాశనం అయిపోద్దని దేవుడు గ్రహించి ప్రేమతో ఆ మొక్కను తీసుకొచ్చి ఒక జలములు గల ఓట దగ్గర ఆ మొక్కను నాటాడంట. నాటిన తర్వాత దేవుడు దాన్ని నీరు పోస్తూ ఎరువేస్తూ పెంచుతూ ఉంటే అది ఎంతగా వ్యాపించింది తెలుసా? కొండలకు నీడిచ్చేంతగా వ్యాపించిందంట. ఏమిటంటండి? కొండలకు నీడిచ్చేంతగా, సముద్రముకు అంతగా వ్యాపించి ఫలములతో నింపబడిన ఆ స్థితిలో ఉందంటే ద్రాక్షవల్లి. ఏమండి, ద్రాక్ష తీగని మీరు చూసే ఉంటారు కదా, అది ఎలా వ్యాపిస్తుంది? మనము ఏదన్నా కడితే దానికి అంత మరి సముద్రాన్ని కప్పేంతగా వ్యాపించదు కదా, అది కొమ్మలు కలిగింది కాదు కదా ఈ ద్రాక్షవల్లి. కానీ దేవుడేసిన ఈ మొక్క అంట సముద్రాన్ని నీడనిచ్చేంతగా, కొండల్ని కప్పే అంతగా ఏమైందంట? వ్యాపించింది. అలా తన జీవితం సంతోషంగా సాగుతున్న పరిస్థితిలో దేవుడే ఆ కంచెని తీసివేశాడంట. ఏం చేశాడు? వేసిన వాడే కంచెను తీసివేస్తే అప్పటి వరకు సంతోషంగా పాటలు పాడుతూ ఎదిరిన ద్రాక్షవల్లి దారిపోయే వాళ్ళందరూ చేయవేయటం ప్రారంభించారంట. పశువులు ఆ మొక్కలను, ఆ కొమ్మలను ఇరిపివేయటం ప్రారంభించినాయి అంట. అడవి పందులు నేలను తవ్వటం ప్రారంభించినాయి అంట. దారిపోయే వెళ్ళే వాళ్ళందరూ కొమ్మలు విరిచేసి దానిని గాయపరచడం ప్రారంభించింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఈ మొక్క ఎవరిది? దేవుడే ఐగుప్తులో నుంచి తెచ్చి మొక్కను నాటాడు. దానికి నీరు పోసాడు. సముద్రాన్ని కప్పేంతగా ఆశీర్వదించాడు. కొండకే నీడిచ్చేంతగా ఇతన్ని వృద్ధి చేస్తే కొన్ని దినాలు గడిచిన తర్వాత దేవుడే ఆ కంచెను ఏం చేశాడంట? తీసివేస్తే అప్పుడు ఇది ఏం చేస్తుంది తెలుసా? చేతులెత్తి మొరపెట్టడం ప్రారంభించింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. నేను నీ చేతి కొమ్మనై ఉన్నాను, నీవే నన్ను నాటిన వాడువై ఉన్నావు, నీవే నాకు నీరు పోసిన వాడువై ఉన్నావు. ఈరోజు నా పరిస్థితి అనేకమైన నిందలు, దారిపోయే వాళ్ళందరూ కూడా నన్ను మాట్లాడుతున్నారు. అనేకమైన శ్రమలతో నేను బాధపడుతున్నాను. అనేక మందికి నీడనిచ్చిన నేను ఈరోజు అనేక మందికి శాపంగా, ద్వేషంగా మారిపోయాను. ఒక్కసారి ఈరోజు నన్ను నీవు జ్ఞాపకం చేసుకో. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కొన్నిసార్లు మన ఆత్మీయ జీవితంలో ఈ పరిస్థితులు ఎదుర్కొంటామండి. అప్పటి వరకు ఆశీర్వాదకరంగా దీవించిన దేవుడు, అప్పటి వరకు మనం ఏది అడిగితే అది ఇచ్చిన దేవుడు, అప్పటి వరకు మనకు ఆరోగ్యాన్ని ఇచ్చిన దేవుడు, అప్పటి వరకు మనకి దీవెనలతో నింపిన దేవుడు ఒక్కసారిగా ఆయన మాట మనకి
ఒక్కసారిగా ఆయనే శ్రమలకు మనల్ని అప్పగిస్తాడంట. ఆయనే మన కష్టాలకు అప్పగిస్తాడు. ఆయనే మనల్ని అనారోగ్యాలకు అప్పగిస్తాడు. ఆయనే మనల్ని శ్రమలో నిలిచినప్పుడు నీ పరిస్థితి, నీ జీవితం ఎలా ఉందో, నీ మాట ఎలా ఉందో ఒకసారి ఆలోచన చేయి. ఈ ద్రాక్ష వల్ల అంటుంది, అయ్యా అయ్యా నీవు నాకు సహాయం చేయకపోతే నేనేమైపోతాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నన్ను నాటిన వాడవు, నన్ను ఐగుప్తులో నుంచి తెచ్చిన వాడవు, ఆ శాపంలో నుంచి విడిపించిన వాడవు, ఇక్కడ నాటిన వాడవు, నన్ను నాకు నీరు పోసిన వాడవు, నన్ను ఇంతగా వ్యాపింప చేసేసిన వాడవు. నీవు తప్ప నాకు ఆధారం ఏది? నీవు తప్ప నన్ను మరలా ఫలింప చేసేవారు ఎవరు అని చెప్పంట కన్నీరు కార్చి ఏడవడం ప్రారంభించిందంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. నీ శ్రమలో, ఇబ్బందుల్లో, నీ నిందల్లో, అవమానంలో నువ్వు చేయాల్సింది ఏంటో తెలుసా? పూర్ణ మనసుతో దేవుణ్ణి ఆనుకో ఈరోజు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేనెటు పోగలను దేవా, ఆ ద్రాక్ష వల్ల అంటుంది, ఎవరు నీ ప్రేమ నాకిలా చూపగలరు, నా దేవా నా దేవా. అవునండి, ఈ లోకంలో మనకు ఆధారం ఏది? మనం ఆశ్రయించదగినటువంటి సహాయం ఎవరున్నారంటే కేవలం మన యేసయ్య. శ్రమలు వచ్చినప్పుడు కృంగిపోవద్దు, కష్టం వచ్చినప్పుడు ఇబ్బందులు పడొద్దు. ఎందుకయ్యా నా చేయి విడిచిపెట్టావు అని సొనగొద్దు, కొనగొద్దు. ఆ ద్రాక్ష వల్ల ఒకవేళ సొనుగుంటే ఆమె జీవితంలో ఒకవేళ అద్భుతం జరుగుండేది కాదేమో. కానీ శ్రమల్లో, నిందల్లో ఏమండి దారిపోయే వాళ్ళు కొమ్మలు విరుస్తుంటే, అడవి పందులు వచ్చి మట్టిని తవ్వుతుంటే, పశువులు వచ్చి కొమ్మలు విరగొడుతుంటే ఇదేం చేస్తుంది తెలుసా? నేనెటు పోగలను దేవా, ఎవరు నీ ప్రేమ నాకిలా చూపగలరు, ఎవరు నీ ప్రేమ నాకిలా చూపగలరు, నా దేవా నా దేవా నా దేవా నా దేవా. శ్రమల పాలైతి సొమ్మసిల్లితి, సిలువకు నే చేరితి. శ్రమల పాలైతి సొమ్మసిల్లితి, చేరితి. శ్రీమంతుడానా శాలేము రాజా, బ్రతికెన నీ కోసమే యేసయ్యా.
స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే దావీదు అంటాడు కదా, కొందరు రథములను బట్టి గుర్రములను బట్టి అతిశయపడతారేమో కానీ ప్రభువా నాకున్న ఆధారం ఏదైనా ఉందంటే అది కేవలం నీవే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అవును, నా చుట్టూ ఉన్న వారికి డబ్బు గొప్పగా ఆధారంగా ఉండొచ్చు. నా చుట్టుపక్కల ఉన్న వారందరికీ వారి పేరు ఆధారంగా ఉండొచ్చు. నా చుట్టూ ఉన్న వారందరికీ అనేకమైనవి ఆధారంగా ఉండొచ్చేమో కానీ నాకున్న ఆధారం ఏదైనా ఉందంటే అది కేవలం నీవే అని ఎప్పుడైతే నువ్వు ఆరాధించగలుగుతావో ఆయన పరలోకంలో ఉండగలడా? అసలు నీ ప్రార్థనను విడిచిపెట్టి నీ కన్నీటిని విడిచి దాటిపోగలడా? నీ మనస్సును చూచి విడిచిపెట్టి వెళ్ళగలడా? నీ కన్నీటిని చూచి దాటిపోయి వదిలేసి వెళ్ళిపోయే దేవుడా, ఈరోజు నువ్వు దున్నకే కష్టాన్ని తెచ్చుకుంటున్నావు. కన్నీరు కార్చగా నీ జీవితంలో అడగకే ఆయన ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటున్నావు. మౌనంగా ఉండే దేవుని కృపను పోగొట్టుకుంటున్నావు. ఈరోజు నీవు నోరు తెరిచి నీ మోకాళ్ళేసి నీ భూమిని దున్ని నీ కన్నీటితో ఎప్పుడైతే దాన్ని తడుపుతావో ఆయన వర్షమును నీ పైన కుమ్మరించునుగాక. నీ జీవితంలో నూతన చిగురు పుట్టునుగాక. నూతన మేలును నీవు అనుభవించుదువుగాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ద్రాక్ష వల్ల అంటున్నాయా, నన్ను తీసుకొచ్చిన వాడువు, నన్ను రక్షించుకున్న వాడువు, ఇప్పుడు నీవు నన్ను వదిలేస్తే నేను ఎక్కడికి వెళ్ళాలి? నీవు నన్ను కాయకపోతే, నీవు నా జీవితంలో ఆశీర్వాదం ఉంచకపోతే, నీవు నన్ను బ్రతికించకపోతే, నీవు నా కుటుంబమును కట్టకపోతే, నీవు నన్ను దీవించకపోతే, మరలా నా కొమ్మలను నువ్వు ఫలించకపోతే నేనేమవ్వాలి? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చదవండి ఆ మాటలు ఒకసారి. కీర్తన గ్రంథము 80వ అధ్యాయము 12, 13, 14, 15 వచనాలు చదవండి. దాన్ని తెచ్చివేయినట్లు దాని చుట్టూ ఉన్న కంచెలను నీవేళ పాడు చేసితివి. అడవి పందులు దాన్ని పెకిలించుచున్నది. పొలములోని పశువులు దాన్ని తిరివేయుచున్నవి. సైన్యములకు అధిపతియగు దేవా, ఆకాశంలో నుండి మరలా చూడుము. మరలా ఒకసారి నన్ను జ్ఞాపకం చేసుకో. ఈ ద్రాక్షవల్లిని దృష్టించు ప్రభువా. నీ చేత్తో నాటిన మొక్కని ఈ రోజు నువ్వు కాయు. నీ కొరకు నీవు ఏర్పరచుకున్న కొమ్మును కాయము. అది అగ్ని చేత కాల్చబడి ఉన్నది, నరకబడి ఉన్నది. నీ కోప దృష్టి వలన జనులు నశించుచున్నారు. నీ కుడి చేతి మనుషునికి తోడుగాను, నీ కొరకే నీవు ఏర్పరచుకున్న నరునికి తోడుగాను నీ బాహుబలమును కాక. చాలండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఆ ప్రార్థన మీలో మొదలవునుగాక. ఆ ద్రాక్షవల్లి చేసిన ప్రార్థన మీలో మొదలవునుగాక. ఏమిటంట? అయ్యా, నీవు దయ చూపించకపోతే, నువ్వు నా పైన చూపించకపోతే నా పరిస్థితి మారదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అనగా అర్థం ఏంటో తెలుసా? నీవు పూర్తిగా దేవుని పైన ఆధారపడాలి. ఏం చేయాలి? పూర్తిగా ఎప్పుడైతే దేవుని పైన ఆధారపడతావో ఆయన సమస్తమును జరిగించే దేవుడై ఉన్నాడు. ఈరోజు నీ పక్షమున జరిగించునుగాక, నీ పక్షమున జరిగించునుగాక. నిందకు ప్రతిగా గొప్ప ఘనతను మీకు దయచేయునుగాక. శ్రమలకు ప్రతిగా సువర్ణముగా మిమ్మల్ని మార్చునుగాక. ఒక మాట చెప్పనా? శ్రమ లేనిదే, కష్టము లేనిదే, శోధన లేనిదే దేవుని ప్రేమ ఎంతో మీకు తెలియదు. అవునా కదా? ఒక ఉదాహరణ చెప్తా. పిల్లోడికి దెబ్బ తగిలితేనే తల్లి ఏం చేస్తుంది? అక్కును చేర్చుకొని ఆ దెబ్బ మానే వరకు, ఆ బాధ పోయేంత వరకు లాదిస్తూ, మంచి మాటలు చెప్తూ, ప్రేమ చూపిస్తూ ఆ బిడ్డను ఏం చేస్తుందంట? ఊరుకోబుచ్చిద్ది. ఎప్పుడు దెబ్బ తగిలినప్పుడు. వాడు బాగుంటే ఆయన పని ఆయన చేసుకుంటాడు, అమ్మ పని. అలాగే నీకు కష్టం వచ్చినప్పుడు, నీకు ఇబ్బంది వచ్చినప్పుడే దేవుని ప్రేమ విలువేంటో, ఆయన నిన్ను ఎలా దీవిస్తున్నాడో, ఆయన నీ పైన ఎంత ప్రేమ చూపిస్తున్నాడో ఆయన ప్రేమను నువ్వు గుర్తించగలుగుతావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. శ్రమ నిన్ను నాశనం చేయడానికి కాదు, కానీ ఈ శ్రమ నిన్ను దేవునికి దగ్గరగా చేస్తుంది. ఈ శ్రమ దేవునితో అనుబంధాన్ని పెంచుతుంది. ఈ శ్రమ నీ జీవితంలో ఒక గొప్ప గుణపాఠాన్ని నీకు నేర్పుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే అంటాడు, శ్రమ దినాన కృంగిన వాడు శాతగాని వాడిగా మిగిలిపోతాడు. అందుకే నీతో సంగమా మాట్లాడుతున్నాడు దేవుడు. శ్రమ వచ్చిందని కృంగిపోమాకు, శాతగాని వాడిగా మారిపోమాకు. నీ పక్షమును యుద్ధము చేస్తున్న దేవుడు నీకు ముందుగా నిలిచి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ప్రేమను ఒకసారి జ్ఞాపకం చేసుకొని, ఆయన నిన్ను నాటాడు,
ఆయనే నిన్ను ఎన్నుకున్నాడు, ఆయనే నిన్ను ప్రత్యేకపరిచాడు, ఆయనే నిన్ను స్వహస్తాలతో నిన్ను పెంచుతున్నాడని జ్ఞాపకం చేసుకొని ఆయన కౌగిల్లోకి వచ్చినట్లయితే నీకున్న కష్టమును యేసు నామమున దేవుడు తీసివేయునుగాక. నీ కుటుంబంలో ప్రతి పరిస్థితిని దేవుడు మార్చునుగాక. నీవు అడిగినది ప్రతిదీ దేవుడు నీకు దయచేయునుగాక. మూడవదిగా ఒక మాట చెప్పి నేను వాక్యాన్ని ముగిస్తాను. మూడవదిగా ఆయన దగ్గర ఏం దొరుకుతుందో తెలుసా? జ్ఞానము దొరుకుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ జ్ఞానము మీకు అందరికీ కలుగునుగాక. ఇది ఏ జ్ఞానము తెలుసా? పరసంబంధమైన జ్ఞానం. ఈ లోకంలో లోకానుసార రీతిగా ఆలోచించే జ్ఞానం గురించి నేను చెప్పట్లేదు, కానీ పరసంబంధమైన జ్ఞానం ఈరోజు మీరు కోరుకోవాలి. కుటుంబం కట్టుకోవాలి అన్నా, వ్యాపారంలో ఆశీర్వాదాలు కావాలన్నా, ఒకే పని ప్రారంభించాలన్న జ్ఞానం చాలా ఆచితూచి అడుగు వేయాలంటారు పెద్దలు, అవునా కదా? ఆ జ్ఞానము పరసంబంధమైనదైతే నీ జీవితంలో తిరిగే ఉండదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ జ్ఞానము మీకు దొరుకునుగాక. చదవండి యాకోబు పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం చూడండి. ధారాళముగా ఇచ్చు దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమంటే పద్దాకు వచ్చి అడుగుతున్నాను, గద్దించే దేవుడు కాదంట. నువ్వెన్నిసార్లు అడిగినా, నువ్వు అడిగిన ప్రతిసారి ధారాళముగా ఇవ్వగలిగిన దేవుడు మన యేసయ్య. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మూడోది ఏమడుగుతారు? జ్ఞానము గల స్త్రీ ధరించును, జ్ఞానము గల భార్య దొరుకుట ముఖ్యము కన్నా శ్రేష్టం అంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అతి జ్ఞానము దేవుడు మీకు దయచేయునుగాక. నిజముగా మీరు జ్ఞానవంతులు అని చెప్పడానికి రూఢి ఏంటో తెలుసు. చదవండి కీర్తనల గ్రంథము 90వ అధ్యాయము 12వ వచనాన్ని ఒకసారి చూడండి. మాకు జ్ఞాన హృదయము కలుగునట్లుగా చేయుము, మా దినములు లెక్కించుటకు మాకు నేర్పుము, యెహోవా తిరుగుము. చాలండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. జ్ఞాన హృదయము మాకు దయచేయము. ఆ జ్ఞాన హృదయము కలిగి మేము ఏం చేస్తామంటే మా దినములను మేము లెక్కించుకుంటాము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దినములు లెక్కించుకోవటం అంటే ఏంటి? నన్ను దేవుడు రక్షించి ఎంతకాలమైంది? నీకు తెలుసు నేను ఎంతకాలమైందో రక్షించి. దేవుడు నీతో వాగ్దానం చేసి ఎంతకాలమైందో, దేవుడు నీకు మాట ఇచ్చి ఎంతకాలమైందో, దేవుడు నీకు వాగ్దానం చేసి ఎంతకాలమైందో. ఇన్ని సంవత్సరాలు గడిచిపోయినాయి. నేను నా ఆత్మీయ స్థితి, నా వాగ్దానాలు ఎలా ఉన్నాయి? అవి పొందుకోగలుగుతున్నానా? నిజంగా రక్షణ ఆనందంలోనే ఉన్నానా? ఇన్ని దినాలు గడిచిపోయింది కదా, నేను దేవునితో ఉన్న సంబంధం ఏంటి అని నీకు ఇచ్చిన జ్ఞానముతో నీ దినమును లెక్కించగలగని వాడిగా నీవు ఇన్ని దినాలు కష్టపడ్డాను, నాకు వచ్చిన లాభం ఎంత, నేను కష్టపడింది ఎంత, నాకు ఖర్చు అయింది ఎంత అని కుటుంబంలో లెక్కలేసుకుంటామా? వేసుకోమా? అట్లాగే నీ ఆత్మీయ జీవితంలో కూడా దేవుడు నిన్ను ఎప్పుడు రక్షించుకున్నాడో, ఎప్పుడు వాగ్దానం చేశాడో, ఎప్పుడు మాట ఇచ్చాడో ఆనాటి నుంచి ఇప్పటికి లెక్కేసుకో. ఎన్ని దినాలో, ఎన్ని సంవత్సరాలో మరి ఆ వాగ్దాన ఫలం అనుభవించగలుగుతున్నావా? లేకపోతే ఆశీర్వాదాలు పొందుకుంటున్నావా? ఆ కృపను నీవు మెయింటైన్ చేయగలుగుతున్నావా? ఆ వరమును నీవు నిలుపుకోగలుగుతున్నావా? ఆ ఫలము నీవు అనుభవించగలుగుతున్నావా? ఎవరైతే వీటిని లెక్కేసుకొని సరి చేసుకొని క్రమంలో నడుస్తారో వాళ్ళు నిజమైన జ్ఞానవంతులు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏదో వచ్చాము, ప్రార్థన చేసుకున్నాం, మాకి విన్నాం, ప్రార్థన చేయించుకొని వెళ్ళిపోయాం, అది కాదంట. మనం సరి చేసుకునే వారిగా, సరి చూసుకునే వారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అది నిజమైన జ్ఞానవంతుడి లక్షణం. అట్టి కృప మీకు అందరికీ దేవుడు దయచేయునుగాక. ఈరోజు అంశం ఏంటంటండి? ఏం దొరుకుతుంది ఆయన దగ్గర ఈ లోకంలో లేనిది? రెండవది నీ ఫలములను స్థిరపరుస్తాడు. మూడవది ఇవన్నీ మీకు దయచేయునుగాక. అందరూ లేచి నిలబడండి. అందరూ లేచి నిలబడదాం. మనకున్న రెండు కళ్ళు మూసుకొని రెండు చేతుల ఆకర్షణ తట్టు చాపి పరిశుద్ధ ఆత్మదేవుడు ఈరోజు మన మధ్య సంచారం చేస్తూ ఉండగా, అవును ఏం కావాలో ఈరోజు అడుగు. దేవుడు ఈరోజు నీకు ఒక మాట సెలవిస్తున్నాడు. ఈరోజు ఏం కావాలో కోరుకొని దేవుని సంగమా, నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీ భవిష్యత్తులో, నీ బిడ్డల భవిష్యత్తులో, నీ వ్యాపార పరంగా, నీ జాబ్ పరంగా, నీ భర్త, నీ భార్య పట్ల, నీ ఆరోగ్యం పట్ల కావచ్చు, అది ఏ విషయంలోనైనా ఈరోజు నీకు ఏం కావాలో అడుగు. అడుగున వాటన్నిటికంటే, నువ్వు ఊహించే వాటన్నిటికంటే అత్యధికముగా దేవుడు ఈరోజు నీకు ఇవ్వాలని ఆశపడుతూ తన చేతిలో బహుమానాలతో ఈరోజు మన మధ్యలో ఉండి ఉండగా ఈరోజు ఏం కావాలో కోరుకోండి, మొదలు పెట్టండి.
కరుణించాలి అని మొదలుపెట్టాం. యేసయ్య, నా జీవితంలో ప్రేమ కొదువుగా ఉంది. భార్య భర్తల మధ్య ప్రేమ కొదువుగా ఉందయ్యా. తల్లిదండ్రులకి మాకు మధ్య ప్రేమ కొదువుగా ఉంది. మా కుటుంబంలో ప్రేమ కొదువై, సమాధానం కొదువై, నెమ్మది కొదువై ఎన్నో శ్రమలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. మా కుటుంబం చీలిపోయే పరిస్థితులు మా జీవితంలో ఎదుర్కొంటున్నామయ్యా. ప్రేమను మాకు దయచేయండి. అంత మాత్రమే కాదు, నీవు మాకు ఇచ్చిన ఫలములు మేము స్థిరపరచుకోవాలయ్యా. ఆ స్థిరత్వం మాకు దయచేయండి. అంత మాత్రమే కాదు, జ్ఞానము మాకు దయచేయండి. కోరుకున్న దేవుడి బిడ్డ, ఈరోజు నీవు కోరుకున్న ప్రతిదీ దేవుడు నీకు దయచేయాలని ఆశపడుతున్నాడు. ఆయన నీకు దయచేస్తున్నాడు. ఈరోజు విశ్వాసం గల దేవుణ్ణి ప్రేమ కన్నీరు కారుస్తున్నావేమో. ఎంత కష్టపడినా కష్టలేక అనేకమైన అప్పుల సమస్యలతో, అనేకమైన రోగాలతో, అనేకమైన ఇబ్బందులతో సతమతమైపోతున్నావా? ఆత్మీయ జీవితంలో ఒకవేళ ఫలములను స్థిరపరచుకోలేక, ఇచ్చిన కృపను ఒకవేళ నిలుపుకోలేక, ఇచ్చిన ఆధిక్యతను ఒకవేళ నిలుపుకోలేక దేవునికి దూరం అయిపోతున్నావా? దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. నా సన్నిధిలో నిలబడిన నీవు మనస్ఫూర్తిగా ఈరోజు కోరుకో. నువ్వు కోరుకున్న ప్రతిదీ ఇవ్వటకు ఆయన సిద్ధంగా ఉన్నాడమ్మా. ఈ లోకంలో ఆయన ప్రేమకు మించిన ప్రేమ ఏది లేదు. ధరణిలోని ప్రేమలన్నీ ఏదో ఒక రోజు అశాశ్వతం అయిపోయాయి, ఏదో ఒక రోజు అవి కనుమరుగైపోయేవేమో. కానీ ఈరోజు మన దేవుడు శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. నీ భర్త ఒకవేళ నిన్ను ప్రేమించకపోవచ్చు, నీ భార్య, నీ తల్లిదండ్రులు, నా అనుకున్న వారు ఒకవేళ నీ పైన ప్రేమ చూపించకపోవచ్చేమో. కానీ నా దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి ఆయన నిన్ను ప్రత్యేకపరిచాడు. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి పదే పదే ఆయన నిన్ను దర్శిస్తున్నాడు. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి ఆయన వాక్యముతో ప్రతిసారి నిన్ను బలపరుస్తున్నాడమ్మా. ఆయన ప్రేమకు దూరం అయిపోకు. ఈ లోకమును, లోకాశలు, లోక ఆకర్షణమైన వాటిని చూచి ఆయన ప్రేమకు దూరం అయిపోతున్నావేమో. నువ్వు ప్రేమించినా ప్రేమించకపోయినా, నువ్వు దూరం అయిపోయినా ఆయన ప్రేమిస్తున్న దేవుడు ఉన్నాడు. అంత మాత్రమే కాదు, నీ ఫలములను స్థిరపరుస్తాడు. అవును, ఒకప్పుడు దేవుని చేత నాటబడ్డావు, ఒకప్పుడు దేవుని చేత శాపపూర్వకమైన స్థితిలో నుంచి విడిపించబడ్డావు. ఎంతగానో దేవుడిని ఆశీర్వదించాడు. కొన్ని పరిస్థితులు ఆయన నిన్ను కష్టానికి అప్పగించి ఉండొచ్చు. నిందలకు నిన్ను అప్పగించి ఉన్నాడా? అనారోగ్యానికి నిన్ను అప్పగించాడా? శ్రమలకు నిన్ను అప్పగించాడా? ఏ పరిస్థితులు నిన్ను అప్పగించాడో ఆ పరిస్థితిని చూసి నువ్వు కుంగిపోవద్దు, కలవరపడద్దు, భయాందోళన గురవద్దమ్మా. నిన్ను నాటిన దేవుని వైపు చూడు, నీకు ఆధారమైన దేవుని వైపు చూడు. యేసయ్యా, నీవు తప్ప నాకు ఆధారం ఏది లేదు. నన్ను నాటిన వాడువు నీవే, నాకు వివాహం చేసిన వాడువు నీవే, నన్ను బలపరిచిన వాడువు నీవే, నన్ను నా జీవితాన్ని కట్టగలిగిన వాడువు నీవేనయ్యా. నా జీవితాన్ని నాకు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. నీవు కట్టకపోతే, నీవు మరలా నిలబెట్టకపోతే, నీవు నన్ను దీవించకపోతే నేనేమైవాలి ప్రభా? ఎవరి దగ్గరికి వెళ్ళాలయ్యా? ఎవరి దగ్గర నా కన్నీరు కార్చాలి ప్రభా అంటూ మనస్ఫూర్తిగా ఈరోజు నిన్ను దేవుని పైన ఆధారపడతావా? దేవుని పైన ఆధారపడు, ఆయన వైపు చూడు. కష్టాలు నిన్ను నాశనం చేయటానికి కాదమ్మా, నిన్ను శ్రమలకు అప్పగించింది నీ జీవితాన్ని నాశనానికి నడిపించడానికి కాదు. ఈ శ్రమల శోధనల మీదట ఈ జీవితాన్ని సువర్ణంగా మార్చగలిగిన దేవుడు ఈరోజు మన మధ్యలో ఉన్నాడు. శ్రమలు చూసి కృంగిపోవద్దామో, ఇది నా జీవితాన్ని నాశనానికి నడిపిస్తాయేమో, నా బ్రతుకు అయిపోయింది అనుకుంటున్నావా? ఇక నాకు చావే శరణం అనుకుంటున్నావేమో, ఇక నా బ్రతుకుల ఆశీర్వాదం నేను చూడలేనేమో, మంచి రోజులు నాకు రావేమో అనుకుంటున్నావేమో. కానీ ఈరోజు నీ బ్రతుకును బాగు చేయగలిగిన దేవుడు, గాయములను కట్టగలిగిన దేవుడు, మరలా నూతన చిగురును పుట్టించగలిగిన దేవుడు ఈరోజు మన మధ్యలో ఉన్నాడు. నీవు మోకరించి నీ బూడిపాలను భూములు దున్ను, నీ కన్నీరును కార్చు. ఆ దున్నిన భూమిలో దేవుడు తన వర్షాన్ని కుమ్మరించి నిన్ను ఫలింప చేయబోతున్నాడు. అంత మాత్రమే కాదు, జ్ఞానము కలిగి ఈ రోజు నీ జీవితాన్ని కట్టుకో. జ్ఞానము కలిగి నీ ఆత్మీయ జీవితంలో ఆశీర్వాదాన్ని పొందుకో. జ్ఞానము కలిగి వాగ్దానాన్ని పొందుకో. జ్ఞానము కలిగి దేవుడిచ్చి మేలుని ఈ రోజు సంపాదించుకోవాలి. ఈరోజు నాకు జ్ఞానం కొద్దుగా ఉంది, అందరూ నన్ను అసహించుకుంటున్నారయ్యా. జ్ఞానం లేని దానిని అనుకుంటున్నారు, ఎందుకు పనికిరాని అనుకుంటున్నారు, యోగ్యత లేని వాడిని అనుకుంటున్నారయ్యా. అనేక మంది దూషిస్తున్నారు, హేళన చేస్తున్నారు. ప్రభా, నేను నీ వైపు చూస్తున్నానయ్యా. నన్ను జ్ఞానవంతుడిగా మార్చండి. దూషించబడిన చోట
అవమానించబడిన చోట, నిందలు పడుతున్న చోట గొప్ప ఘనతను నాకు దయచేయండి ప్రభు అంటూ ఈరోజు కొరుకుని కన్నీరును చూస్తున్నాడమ్మా. ఎందుకు ఏడుస్తున్నావు, కన్నీరు మారుస్తున్నావు? నా పరిస్థితి ఎవరు మారుస్తారో? ఎందుకు నా దేవుడు నాకు దూరంగా ఉంటున్నాడు? ఎందుకు నాతో మాట్లాడట్లేదు? నువ్వు కుంగిపోతున్నావు కదా అని ప్రతిసారి నీ పక్షముగానే ఉన్నాడు. తగిన సమయమున, తగిన కాలమున నీ జీవితంలో ఖచ్చితంగా అద్భుతాన్ని చేస్తాడు. ఈరోజు ఆయన నమ్ము, ఆయనకు మొరపెట్టు. నీ శ్రమల్లో, ఇబ్బందుల్లో ఆయన కొరకు కనిపెట్టగలిగినట్లయితే మేలు చేయగలిగిన దేవుడు, కృపను చూపించగలిగిన దేవుడు ఈరోజు మన మధ్యలో ఉన్నాడు. కన్నీటి ఖర్చు మొరపెట్టు. ఆయన సమస్తమును చూచుచున్న దేవుడై ఉన్నాడు. సమస్తమును చూచుచున్న దేవుడై ఉన్నాడు. మొరపెడతామా? ఈరోజు మీకు ఏం కావాలో కోరుకోండి. ఈరోజు దేవుని అంత అడగండి. ప్రేమ తక్కువగా ఉందా? జ్ఞానం తక్కువగా ఉందా? ఫలమును స్థిరపరచుకోలేకపోతున్నావా? ఈరోజు కోరుకో. సమస్తమును దయచేయగలిగిన దేవుడు ఈరోజు మన మధ్యలో ఉన్నాడు. ఎందుకమ్మా ఏడ్చుచున్నావు? ఎవరిని వెతుకుచున్నావు? ఎవరిని వెతుకుచున్నావు? ఎందుకమ్మా ఏడుస్తావు? ఎందుకయ్యా కన్నీరు కారుస్తావు? వేటును ఎదుగుతున్నావు కదా. ఈ కష్టాన్ని చూసి ఎవరో నాకు సహాయం చేస్తారని, ఎవరో నన్ను లేవనెత్తుతారు, ఎవరో ఈ సమస్యకు పరిష్కారం ఇస్తారని వెతుకుతున్నావు. కానీ నువ్వు వెతకాల్సింది ఎక్కడో తెలుసా? ఆయన సన్నిధిలో నిలబడిన నీవు మనస్ఫూర్తిగా ఆయన వెతకగలిగినట్లయితే అడుగు వాటన్నిటికంటేను, ఊహించే వాటన్నిటికంటేను చేయగల దేవుడు ఈరోజు మన మధ్యలో ఉన్నాడు. నీ కష్టాన్ని విడిపించగలిగిన దేవుడు మన మధ్యలో ఉండగా మనస్ఫూర్తిగా ఈరోజు దేవుడిని అడుగుతాం. ఎందుకమ్మా ఏడ్చుచున్నావు? ఎవరిని వెతుకుచున్నావు? ఎవరిని వెతుకుచున్నావు? ఎందుకమ్మా ఏడ్చుచున్నావు? ఎవరిని వెతుకుచున్నావు? ఎవరిని వెతుకుచున్నావు? కష్టాలు లేకపోతే
కార్యం ఆలస్యమైందనా, ఒత్తిడి పెరుగుతుందని ఒకవేళ కృంగిపోతున్నామేమో. ఆలస్యమైందంటే దేవుడు నీ కొరకు ఒక గొప్ప మేలును దాచి ఉంచాడు. విశ్వసించిన నీవు కలవరపడద్దు, నీవు కలవరము చెందొద్దు. నా పరిస్థితి ఏంటని ఈరోజు నువ్వు కలవరపడుతున్నావేమో. ఒకవేళ నీ చుట్టూ నుండి నిందలు బట్టి ఒత్తిడి పెరిగి ఒకవేళ అసహనానికి గురవుతున్నావేమో, దేవుడికి దూరం అయిపోతున్నావేమో. దేవుడి ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. కష్టాలు లేకపోతే కిరీటం ఎలా వస్తుంది? కన్నీరు లేకపోతే దేవుని ఆదరణ ఎలా పొందుకుంటాం? అవును కదా. ఈరోజు నీ కష్టాల్లో కన్నీటిలో ఆదరించగలిగిన దేవుడు ఈరోజు మన మధ్యలో ఉండగా ఆయన వైపు కనిపెట్టి ఆయన వైపు చూసి, అయ్యా నీవు తప్ప నాకు ఆధారం ఏదీ లేదయ్యా, నీవు తప్ప నన్ను దీవించగలిగిన వారు ఎవరు లేరు ప్రభు, నీవు తప్ప నా కన్నీరు తడవగలిగిన వారు ఎవరు లేదయ్యా, ఈరోజు నిన్నే వెతుకుతానయ్యా, నీవుంటే చాలయ్యా అంటూ మనస్ఫూర్తిగా మీ కుడి చేతి కోరుకోండి. ఈరోజు ఏం కావాలో మీ కుడి చేతి కోరుకోండి. ఏం కావాలో నీ కన్నీరును తొడగలిగిన దేవుడు ఈరోజు నీ ప్రార్థన ఆలకిస్తున్న దేవుడు నీ పక్షంలో కార్యం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఒకవేళ అప్పుల చేత బాధపడుచున్నావా, అనారోగ్యాల చేత బాధపడుచున్నావా, అస్వస్థత చేత అసమాధానంతో బాధపడుచున్నావా, బిడ్డల భవిష్యత్తు విషయంలో కంగారు పడుచున్నావేమో, గర్భఫలం లేక ఒకవేళ కన్నీరు కారుస్తున్నావేమో, ఆలస్యం అవుతుందని ఒకవేళ తొందరపడుతున్నావా దేవుని బిడ్డ, ఆయన తగిన సమయం ఉంది, నిర్ణయ కాలములో నీ జీవితంలో అద్భుతాన్ని చేస్తాడు. అప్పుడు ఈ జనులు చూస్తుండగానే మీరు యెహోవా చేత ఆశీర్వదించబడిన వారని, మీరు దేవుని దీవెన పొందుకున్న వారని, ప్రతిష్ఠింపబడిన వారని అనేక మంది సాక్ష్యాలు చెప్పేటట్లుగా నీ జీవితాన్ని ఆశీర్వదించగలిగిన దేవుడు ఈరోజు మన మధ్యలో ఉండగా ఓపికతో విశ్వాసముతో ఈరోజు నేను అడుగుతున్నాను, పొందుకుంటున్నానని విశ్వాసం కలిగి కోరుకోండి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, నీ పాదములకు స్తోత్రం ప్రభా. ఇప్పుడు దాని పాలనలో మాతోనూ సంఘముతో నీకు ఇవ్వడిన బిడ్డలందరితో మీరు మాట్లాడారు, అందరి బట్టి నీకు స్తోత్రం. అడుగుడి మీకు ఇస్తానని చెప్పావు ప్రభా. నీ బిడ్డలందరూ చేతి కోరుకుంటున్నారయ్యా. మీరు ఏది అడిగినను సమస్తమును నీ చిత్తములో యేసు నామములో నీకు అనుగ్రహించబడును గాక, అనుగ్రహించబడును గాక. కుటుంబాల్లో ప్రేమ కలుగును గాక, జీవితాల్లో ప్రేమ కలుగును గాక, నిన్ను ప్రేమించు వారుగా మార్చబడును గాక, ఫలము నిలిచి ఉండును గాక, స్థిరపరచబడును గాక. ఇంత మాత్రమే కాదు ప్రభా, అనేకమైన కష్టాల్లో ఇబ్బందుల్లో తుఫాను చేత గాలివాన చేత కొట్టబడుతున్న ఈ బిడ్డలను ఒకసారి జ్ఞాపకం చేసుకోండి ప్రభా. వారికి వస్తున్న ఇబ్బందుల్లో మీరే వీరికి తోడుగా ఉండండి, మీరే వీరిని ఆదరించండి, మీరే వీరితో సందర్శించండి ప్రభా. నేను చేస్తున్న ప్రతి ప్రార్థన ఆలకించండి ప్రభా. వాగ్దానం చేసే విడువని దేవుడు నన్నావు ప్రభా. అయ్యా శాశ్వత కాలం వరకు మాతో ఉంటానన్నావు. మా కన్నీరును దుఃఖమును కొట్టివేస్తానన్నావు ప్రభా. మీరు దుఃఖము కన్నీరు యేసు నామములో కొట్టివేయబడును గాక, సంతోషము కలుగును గాక, నమలో స్తుతించే ఓర్పు వీరికి కలుగును గాక, నమలో నీ కొరకు ఎదురు చూసే యొక్క కనిపెట్టే ఆశీర్వాదం వీరికి కలుగును గాక. అంత మాత్రమే కాదయ్యా, వీరికి జ్ఞానమును అనుగ్రహించండి, కుటుంబాన్ని కట్టుకోగలిగిన జ్ఞానము, నీ ఆశీర్వాదాలు సంపాదించుకోగలిగిన జ్ఞానము, నీ కృపను సంపాదించుకోగలిగిన జ్ఞానము ఇక్కడున్న బిడ్డలందరికీ కలుగును గాక, కలుగును గాక. ఈరోజు చేతి ఏదైతే కోరుకుంటున్నారో పేరు పేరు వలసిన ప్రతి బిడ్డ యేసు నామములో పొందుకొని వెళ్ళును గాక, పొందుకొని వెళ్ళును గాక, పొందుకొని వెలుగును గాక. మీరు కోరినట్లే వీరికి అవును గాక. కార్యములు జరిగిస్తాను ప్రభా. మినిస్ట్రీని, పరిచయాన్ని, సేవకుల్ని నీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాను. ఈ ప్రాంతం అంతటిని నీ సొత్తుగా మార్చుకోండి. ఈ ప్రాంతం అంతా క్రీస్తు ప్రాంతంగా మార్చబడును గాక. అయ్యా అంత మాత్రమే ఈ ప్రాంతంలో మాకు ఒక స్థలాన్ని అనుగ్రహించండి. అక్కడ గొప్ప మందిరం కట్టబడును గాక. ప్రాంతమంతా మందిరంలో చేరి నిన్ను ఆరాధించుడు గాక. నమ్ముచున్నాము ప్రభు, త్వరలో ఈ కార్యము మేము చూచుదము గాక. కృపతో మమ్మల్ని నింపండి, అభిషేకించండి. సంగమనంతటినీ నీ చేతులకు అప్పగిస్తూ మాకు చేసిన వాగ్దానాలను మీరు నెరవేర్చి దీవించి ఆశీర్వదించమని మరొకసారి చేతి కోరుకున్న ప్రతి బిడ్డను దీవిస్తూ శుభం ప్రకటిస్తూ యేసు నామములో అడిగి పొందుకున్నాం తండ్రి, ఆమేన్. యేసు రక్తమేశ్వరం, ప్రవేశ రక్తమేశ్వరం, యేసు నామములో జయం కలుగును గాక. ఆమేన్.